రేవంత్ సర్కార్కు చలి జ్వరం, కేసీఆర్ దెబ్బకు ఉక్కిరిబిక్కిరి, సీఎం మంత్రులు ఆగమాగము. నిన్న సర్వభ్రష్టత్వం అని చెప్పి ఎన్నికల హామీల గురించి ప్రశ్నించారు కేసీఆర్ గారు. అలాగే గోదావరి జలాల సెంటిమెంట్ని మళ్ళీ రాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారా ఇరువైపులా కూడా. అట్లాగే ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీగా అభివర్ణించారు. సో అదే టైంలో రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ని కేటీఆర్ని ఇద్దరిని ఆర్థిక ఉగ్రవాదులంటూ తీవ్రస్థాయిలో విరుసుకుపడ్డారు. అంతేకాకుండా రా దమ్ముంటే అసెంబ్లీకి అని సవాల్ విసిరారు. మళ్ళీ 20 బీఆర్ఎస్ని ఎండగట్టాలని నిన్న కూడా ఆయన పిలిపించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతున్నారు. సో రేవంత్ ద్రోహాన్ని వదిలిపెట్టేది లేదు అంటూ హరీష్ రావు గారు నిన్న మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు ఆయన వీడియో కూడా విన్నాం. కమిషన్ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్, ఆంధ్ర వాళ్ళకి అమ్ముడుపోయింది బీఆర్ఎస్ఏనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. నీళ్లు నిజాలు, అసెంబ్లీ శీతాకాల సమావేశాల ఎజెండా ఖరారు అంటూ మరో వార్త వచ్చింది. అలాగే 29 నుంచి అసెంబ్లీ వస్తుందట. ఎస్ఐఆర్కు సన్నద్ధం. సో కమిషన్కే 600 కోట్లట. అవుట్సోర్సింగ్ కొలువులతో ఏజెన్సీలకి సిరుల పంట. ఇది బహుశా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ముందుగా పవన్ గారు చెప్పండి, సర్వభ్రష్ట ప్రభుత్వం అని నిన్న కేసీఆర్ గారు మీ ప్రభుత్వాన్ని అభివర్ణించారు. సో ముందుగా దాని మీద మాట్లాడండి. ఏ రకంగా ఈ సర్వభ్రష్టత్వం కాదో మీరు చెప్పండి. మీకు పెద్దలకు నమస్కారం. నమస్కారం. పొద్దున్నే మంచి స్టార్టింగే గట్టి ప్రశ్న వేసారు మీరు. సర్వభ్రష్ట ప్రభుత్వమే కదా. నేనే కేసీఆర్ గారు చేసిన, ఆయనకి జనరల్గా భాష మీద పొట్టు ఎక్కువ ఉంటుంది కదా, అవన్నీ నన్ను మీ మీద ప్రయోగించినట్లుగా ఉంది. సర్వభ్రష్టం జరిగింది కాబట్టి ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన చేస్తుంది. సార్, కొన్ని విషయాలు చెప్తే, అంటే మేము ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి చదువుకొని పెద్దగా అయినాం కాబట్టి మాకు ఈ ప్రాంతం మీద అభిప్రాయం ప్రేమ ఉంటుంది, దాంట్లో తప్పులేదు. కానీ ఎంత బ్లీడింగ్ అయిందంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నదే 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల సంగతి బాయ్, నిధుల సంగతి బాయ్, నియామకాల సంగతి బాయ్. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా మొత్తం భ్రష్టత్వం పట్టిందని. 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందండి. తెలంగాణ ఒక మంచి ప్రాఫిటెడ్ స్టేట్ గా ఉంటే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఒకటోది. రెండోది, తెచ్చిన వడ్డీ ఎంత తెలుసా అండి? 11% వడ్డీకి తీసుకొచ్చిండు తెలంగాణ అప్పులకు. దాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కష్టపడి 25,000 కోట్ల రూపాయలు క్లియరెన్స్ చేసింది ఇప్పటి వరకు. తతిమా వాటికి నిర్మలా సీతారామన్ గారి దగ్గర కూర్చొని, అమ్మాయి ఇంత వడ్డీ మేము కట్టలేమని చెప్పి 7% వడ్డీకి 2035 వరకు మాకు సమయం ఇవ్వండి, ఇవన్నీ క్లియర్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బదలాడుకొని అప్పులను తీర్చే దిశగా ప్రయాణం చేస్తుంది. ఇది నిధుల సంగతి. ఇక నీళ్ల సంగతి అయితే పోతిరెడ్డి పాడు పొక్కగొట్టుకొని ఆంధ్రప్రదేశ్ వాటర్ తీసుకుపోయింది చూడలేదు ఆయన. 899 టీఎంసీలు ఉన్న దాంట్లో 299 టీఎంసీలు మాకు చాలు, తతిమాయి మొత్తం వాళ్ళకి ఇచ్చేసినా సరిపోతుంది అని చెప్పి మాట్లాడింది ఆయన కదా. 2014లో ప్రభుత్వంలోకి వచ్చిన ఆయన 2015లో పాలమూరు రంగారెడ్డి మొదలు పెడితే 8 ఏళ్ల తర్వాత దానికి శంకుస్థాపన చేసి. అంటే ఒక పని చేద్దాం పవన్ గారు, ఒక్కొక్క అంశం మీద వెళ్ళదు, అన్ని కలిపితే దాని ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉంది. ముందుగా ఆయన చెప్పిన వ్యాఖ్యల్లో ఏంటంటే, నిన్న గోదావరి జలాలు సెంటిమెంటు, దాని మీద మళ్ళీ మాట్లాడదాం. ముందుగా మీ సర్వభ్రష్ట ప్రభుత్వం కాదు అని చెప్పండి. ఆయన మీద ఇప్పటివరకు మీరు విమర్శలు చేశారు, నేను కాదనలేదు, మీ ఇష్టం చేసి తప్పేం కాదు. అయితే ఆయన ఏమంటారు, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలు 2,500 రూపాయలు ఏమైపోయినాయి, 12,000 లక్షల దళిత బంధు ఏమైపోయింది, అలాగే పెన్షన్ 4,000 చేస్తా అన్నారు ఏమైపోయింది అంటే ఒక పెద్ద జాబితా చదివారు. ఈ తర్వాత ఈ ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ సిటీగా మార్చి దందాలు చేస్తున్నారు అన్నారు. సో ఇట్లా ఈ ఆధారాల ఈ ఆరోపణలు చేస్తూ మిమ్మల్ని సర్వభ్రష్ట ప్రభుత్వం అన్నారు. సరే, దానికి పోటీగా రేవంత్ రెడ్డి గారు ఆర్థిక ఉగ్రవాదులని అన్నారు. సో ఈ పాయింట్ల మీద చెప్పండి. ముందుగా ఆర్థిక ఉగ్రవాదులు అని చెప్పింది ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పు 11 రూపాయల ఇంట్రెస్ట్ కి తీసుకురావడం అనేది ఆర్థిక ఉగ్రవాదం ఒకటి. రెండోది, పాలమూరు రంగారెడ్డికి కానివ్వండి, కాళేశ్వరం మీద కానివ్వండి, తెలంగాణ బ్లడ్ల రక్తం మొత్తం అక్కడ దారబోసి నాశనం చేసిండు అనేది రెండోది. మూడోది, ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా కానివ్వండి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2004 నుంచి 2014 వరకు 2 UPA 1 UPA 2 గవర్నమెంట్ లో హైటెక్ సిటీ అనేదాన్ని, మాదాపూర్ అనేదాన్ని, కొండాపూర్ అనేదాన్ని, గచ్చిబౌలి అనేదాన్ని డెవలప్ చేశారు. అది ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు ఈస్ట్ సైడ్ డెవలప్మెంట్ అయ్యి ఎక్కడికి పోయింది? ఎక్కడెక్కడైతే కమర్షియల్ స్పేస్ ఎక్కువైతే ఉంటుందో రెసిడెన్షియల్ స్పేస్ అనేది అక్కడి నుంచి మూవ్ అవుతా ఉంటుంది.
అక్కడి నుంచి కొండాపూర్ నుంచి మాదాపూర్ నుంచి గచ్చిబౌలి నుంచి ఇంకా దూరం వెళ్ళిపోయింది మొత్తం. ఇప్పుడు ఇటు సైడ్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి ఫోర్త్ సిటీ అనే దాన్ని తీసుకొని అక్కడ డెవలప్మెంట్ చేస్తుండు. ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ అనేది ఇట్స్ పార్ట్, ఇంటిగ్రల్ పార్ట్, అదంతా డెవలప్ అయితేనే ఉంటుంది. అది దాన్ని పట్టుకొని మనం ఏం చేసినా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా దాన్ని ఏం పనికిరాదు, చేత కాదు అని చెప్తా ఉంటారు. ఇది మంచి ఆలోచన కాదు. ప్రభుత్వానికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. సరే 10 నెలల తర్వాత వారు వచ్చిండ్రు, ఇప్పుడు కంటోన్మెంట్ లో ఓడిపోయారు, మొన్న జూబ్లీస్ లో ఓడిపోయారు, తర్వాత మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ లో ఓడిపోయినరు, ఎంపీ ఎలక్షన్స్ లో ఓడిపోయినరు. ప్రజలు వీళ్ళను క్లియర్ గా తిరస్కరించిండ్రు. ఆర్థిక ఉగ్రవాదులు కాబట్టి ప్రజలు వీళ్ళని తిరస్కరించిండ్రు. కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 ఏళ్లే అయింది. అప్పుడే నువ్వేం కట్టినావు అంటే 2014లో నీకు ఇస్తే 2023 వరకు నువ్వు డిపిఆర్ఏ సబ్మిట్ చేయలేదు పాలమూరు. రైట్ ఓకే. మళ్ళీ అవకాశం ఎట్లా, నేను అడిగింది ఒకటి మీరు చెప్పేది ఒకటి. ఓకే, మీరు చెప్పినంత తలుచుకుని చెప్పారు, మళ్ళీ తర్వాత సమాధానం ఇద్దరు. కానీ రాకేష్ గారు ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి రేవంత్ కేసీఆర్ వర్సెస్ రేవంత్, ఎవరిది పై చేయింది, ఎవరి మాటలు కరెక్ట్, ఎవరి కాదు, రెండు పనిలో పని మిమ్మల్ని కూడా తెలంగాణకు పెట్టిన సేన అని కూడా కేసీఆర్ గారు అన్నారు. సో వీటి మీద మీ కామెంట్ చెప్పండి సార్. సంతోషం సార్, కేసీఆర్ 2 సంవత్సరాలతో బయటకు వచ్చిండు ప్రతిపక్ష నాయకుడిగా. వాళ్ళ పార్టీకి ఊపు వస్తుందా? ఊపు చాలా ఊపు వస్తుంది దానికి. అంటే కట్టే బట్ ఊపితే చెట్టు ఊపుతుంది కానీ గాలితో ఊగాలి, కానీ చెట్టు ఊపితే ఊగద్దు సార్. ప్రజల యొక్క గాలితో ఊగాల్సిందే కానీ మనం ఊపుతున్నాం చెట్టును, గాలితో ఊగుతలేదు. వారు మీరు చెప్పిన సర్వభ్రష్టత్వం అనే పదం ఉపయోగించారు కదా సార్. అది ప్రారంభమైంది తెలంగాణ వచ్చిన తర్వాత. ప్రారంభమైన భ్రష్టత్వం ముందు 2014 నుంచి ప్రారంభమైంది, ఇంకా కొనసాగుతూనే ఉంది సార్. కాంగ్రెస్ కాలంలో కూడా కొనసాగుతుంది. ఆ భ్రష్టత్వాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంటున్నా. ఆ భ్రష్టత్వం అదేం ఆగిపోలే. ఇంకా వారు గుడిని మిగితే గుడి లింగాన్ని మింగాలనుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి సర్వభ్రష్టత్వం అనే పదం కరెక్ట్, కానీ అది కొనసాగింపు అది ఇప్పుడు కూడా ఉంది. ఆయన కాలంలో మొదలైంది, ఇప్పటిదాకా కొనసాగుతుంది అనేది మా పార్టీ అభిప్రాయం. చాలా స్పష్టంగా భ్రష్టత్వం జరిగిందంటే మీరు వారి నీళ్లు నిధులు నియామకాలే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి భూముల కుంభకోణం సార్, అతిపెద్ద కుంభకోణం. గత ప్రభుత్వ కాలంలో జరిగింది. ఇప్పుడు ఇంకైతే నేను చెప్పిన కదా, గుడి లింగాన్ని మింగేటట్టు ఇప్పుడు ఇంకా ఎక్కువ 9,000 కోట్ల హిల్ టాప్ కావచ్చు. ఇవన్నీ కూడా ఇది భ్రష్టత్వానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ గా మీరు చూడండి సార్. ఇది భూమి ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ. ఇక్కడ నుంచి రోడ్లు వేస్తారంట, ఇక్కడ నుంచి ఫ్యూచర్ చేస్తారంట. దాన్ని సేకరించింది ఫార్మాసిటీ కోసం, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పెడతారంట. అసాధ్యమైన పని, అసలు అసాధ్యం అంటే కానిపోని పని. కేసీఆర్ గారు చెప్పిన పదం కరెక్ట్. ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ లేదు, వారికి కరెక్ట్ చెప్పలే, కానీ నా అభిప్రాయం అయితే ఫ్యూచర్ లేని సిటీ అది. అవే భూముల కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే జరుగుతున్నటువంటి పని. ఏ ప్రభుత్వానికైనా సరే సార్ 2 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలే ఎన్నికలకు వస్తారు. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు పోతే 2019లో కేసీఆర్ గారికి ఒక అవకాశం ఇచ్చారో అయిపోయింది. నువ్వు 5 సంవత్సరాలలో మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు పూర్తి చేయాలి. మేము చాలా 10 ఏళ్ళు ఉంది కదా అంటే 10 ఏళ్ళు ఉంది కదా అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తప్పించుకుంటున్నారు సార్. నేను ఈ పదం ఉపయోగిస్తున్నాను. 10 ఏళ్ళు లేదు మీకు. 3 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ప్రజలు బేరుజు వేస్తారు. మీరు ఇచ్చిన వాగ్దానాలు కరెక్టా కాదని. గత ప్రభుత్వానికి మొదటిసారి బేరుజు వేశారు, మళ్ళీ ఒక అవకాశం ఇద్దాం అనుకొని ఇచ్చారు. రెండోసారి బేరుజు వేశారు, మీకు అవకాశం లేదు, మీరు చేయాల్సిన సర్వభ్రష్టత్వం చేశారు కాబట్టి మీకు అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ కి ఇచ్చారు. వీరు మరింత భ్రష్టత్వానికి తీసుకుపోతున్నారు. సరే, ఆ పదాలు ఏమైనప్పటికీ కూడా వారికి భాష మీద ప్రావీణ్యత ఉంది. అందుకోసం తెలుగు మాసం కూడా పెట్టారు వారి కాలంలో. కాబట్టి నేను భాష గురించి ఇంపార్టెంట్ కాదు, కానీ భ్రష్టత్వం మాత్రం కొనసాగుతుందని మాత్రం నా అభిప్రాయం. రైట్. ఇంకొకదానికి సమాధానం చెప్పండి. అప్పుడు రాకేష్ గారు, తెలంగాణకు పట్టిన శని బీజేపీ అని కూడా ఆయన అన్నారు. సరే, ఇప్పుడు శని ఎవరికి పట్టింది, ఎవరిని పంపించారు? తెలంగాణ ప్రజలు శని తెలంగాణకు పట్టిన శని ఎవరో డిసైడ్ చేశారు. నేను కొత్తగా చెప్పక్కర్లేదు కదా. నేను ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో డిసైడ్ చేశారు ఎవరు అనేది. నేను కొత్తగా చెప్పే దాని వల్ల పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళదే పై చేయనట్టుంది కదా మీ ఇద్దరులో. సార్, పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి గుర్తుండదు మొదటి అంశము. రెండో అంశం, సాధారణంగా గతంలో కూడా సార్ ఏం జరిగిందో మనం చూసినాము. గతంలో కూడా టీఆర్ఎస్ 100% సార్ 31 జిల్లా పరిషత్ 32 జిల్లా పరిషత్లో 32 టీఆర్ఎస్ కదా సార్ గెలిచింది. మరి ఆ భ్రష్టత్వం ఎందుకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీకి? మనం చూసినాక 2019 ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్షన్స్ 2019 జరిగిన ఎలక్షన్స్ లో సర్పంచులు వాళ్ళే 100% వాళ్ళే, 100% ఎంపీటీసీలు వాళ్ళే, 100% జడ్పీటీసీలు వాళ్ళే, అన్ని జిల్లా పంచాయతీలు వాళ్ళే. ఇప్పుడు ఏమైంది మరి? ఇప్పుడు ఇంకా సర్పంచుల కాబట్టి భ్రష్టత్వం ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ కొనసాగుతుందని పదవి ఉపయోగించారు సార్. తెలంగాణకు బీజేపీ శని కాదు అంటారు. తెలంగాణకు బీజేపీ శని కాదు అనేది మీ వాదన. కాదు కాబట్టి సార్ 1 సీట్ నుంచి 4 సీట్లు ఇచ్చారు మొదటిసారికి. రెండోసారి 4 ఇచ్చారు, 4 నుంచి 8 ఇచ్చారు మూడోసారి. కాబట్టి కనబడుతూనే ఉంది భ్రష్టత్వం ఎవరి దగ్గర ఉంది, ఎవరు పట్టిన శని, ఎవరు పట్టిన శని కనబడుతుంది. సుభాష్ గారు ఖమ్మం నుంచి. సుభాష్ గారు నమస్కారం, మాట్లాడండి.